ఓకే. సో, ఈరోజు వచ్చేసి నిన్న డిస్కస్ చేసాం మనం సోర్స్ క్వాలిఫైయర్ రైట్. సో, ఈరోజు వచ్చేసి మనం ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది వెరీ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో, SQL లో మనం చాలా సార్లు యూజ్ చేస్తుంటాం ఇది. మనం ఎలా ఫిల్టర్ చేస్తాం SQL లో అనేది, లైక్ వేర్ కండిషన్ యూజ్ చేస్తాం. ఓకే. లేకపోతే ఇన్ బిట్వీన్ ఆర్ యూజ్ చేస్తాము, తర్వాత అండ్ యూజ్ చేస్తాం. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి ఫిల్టర్ చేయడానికి SQL లో. సేమ్ అవే మనం ఇక్కడ కూడా ఇవన్నీ అప్లికేబుల్ అవుతాయి. ఓకే. పవర్ సెంటర్ లో కూడా. సో, ఇవన్నీ మనం క్వైరీస్ రాసి ఫిల్టర్ చేయొచ్చు. లేదంటే మనకి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది. సో, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో, యాక్టివ్ అని ఎందుకు అంటున్నాం అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది రెడ్యూస్ అవుతాయి ఇక్కడ. రెడ్యూస్ అవ్వడం కానీ చేంజ్ అవ్వడం కానీ. సో, కాలమ్స్ ఎప్పుడైతే మనకు చేంజ్ అవుతారో దాన్ని యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో, మీ దగ్గర ఒక నెంబర్ ఆఫ్ 10 కాలమ్స్ ఉన్నాయి. సో, ఈ 10 పాస్ త్రూ అవుతున్నాయంటే ఇది వచ్చేసి ప్యాసివ్. అవుట్ ఆఫ్ 10 నీకు ఓన్లీ ఒక 5 కానీ 3 కానీ 8 కానీ రోస్ పాస్ అవుతున్నాయంటే ఇది వచ్చేసి యాక్టివ్. ఓకే. సో, ఇక్కడ ఫిల్టర్ అంటే డేటా మనం ఫిల్టర్ చేస్తున్నాం. సో, డేటా అనేది ఫిల్టర్ అవుతుందంటే అది వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో, మనకి ఫిల్టర్లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మనము సింపుల్గా జస్ట్ ఒక కండిషన్ ఇవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు, లేదంటే మనం సోర్స్ క్వాలిఫైయర్ లోనే డేటాని ఫిల్టర్ చేయొచ్చు. బట్ సోర్స్ క్వాలిఫైయర్ లో ఫిల్టర్ చేస్తే దీని యూజ్ ఏంటి, లేదంటే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో డేటాని ఫిల్టర్ చేస్తే దీని వల్ల యూజ్ ఏంటి అది చూద్దాము. తర్వాత ఫిల్టర్ మనం ఎలా చేయొచ్చు, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయవచ్చు. సో మనం ఆల్వేస్ బూలియన్ కండిషన్స్ ఇస్తే బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఇందులో అంటే ఫాస్ట్ గా వర్క్ అవుతాయి బూలియన్ కండిషన్స్. సో ఇది మనకు తెలిసేది బూలియన్ కండిషన్స్ అంటే ఏంటి అని. ఓకే. SQL లో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం ఈ బూలియన్ కండిషన్స్. ఫాస్ట్ డేటా ఫ్లో ఆర్ రిట్రైవల్. ఓకే. బూలియన్ కండిషన్స్ అంటే ఏమున్నాయి మనకి, ఐడియా ఉందే. లైక్ SQL లో మనం ఏం యూజ్ చేస్తాం బూలియన్ కండిషన్స్ అనేది. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, ఇవన్నీ అనేది బూలియన్ కండిషన్స్ అన్నమాట. ఇవి లైక్ డైరెక్ట్ ఫిల్టర్స్ అన్నమాట. సో మనం ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ ఆఫ్ కండిషన్ ఇది సాటిస్ఫై అయితే డేటా అనేది పాస్ అవ్వాలి, లేదంటే పాస్ అవుట్, బ్లాక్ చేయాలి.
సో, ఈ ఇఫ్ కండిషన్స్ కూడా మనం ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఎలా యూజ్ చేయగలం? లైక్ డేటాని బ్లాక్ చేయాలంటే ఈ ఇఫ్ కండిషన్ ద్వారా మనం డేటాని బ్లాక్ చేయొచ్చు. అంటే ముందుకెళ్ళకుండా. సో, లెట్స్ సే సోర్స్‌లో ఇక్కడ నీకు ఐడీ ఉంది, నేమ్ ఉంది, తర్వాత సిటీ ఉందనుకుందాం. ఓకే. ఐడీ, సిటీ తర్వాత సాలరీ. సో, నువ్వు టార్గెట్‌లో కూడా సేమ్ లోడ్ చేయాలనుకున్నాం ఒకసారి. ఐడీ, నేమ్, సిటీ, సాలరీ. బట్ ఇక్కడ ఏమంటే సపోజ్ నీ దగ్గర ఆహ్, సాలరీలో కొన్ని ఆహ్, నల్లున్నాయి. ఓకే. నల్ వాల్యూస్ ఉన్నాయి సాలరీలో. బట్ మనకి టార్గెట్ వచ్చేసి ఏంటి? టార్గెట్‌లో మనం ప్రాపర్ డేటాని లోడ్ చేయాలి కదా! బట్ నీకు సోర్స్ నుంచి నల్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. సో, నువ్వు నల్ వాల్యూస్ అనేది పాస్ చేయకూడదు టార్గెట్‌కి. నీకు సాలరీలో డేటా ఉంటేనే నువ్వు టార్గెట్‌లోకి లోడ్ చేయాలి. సో దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. సో, నువ్విప్పుడు ఎలా లోడ్ చేస్తావు? మనం నల్ వాల్యూస్ అనేది పాస్ చేయకూడదు టార్గెట్‌కి. సో, అలాంటి టైంలో ఏం చేస్తాం మనము ఫిల్టర్ కండిషన్ యూజ్ చేసి ఈజ్ నల్ ఆఫ్ సాలరీ. నల్ ఉంటే పాస్ అవ్వదన్నమాట. సో, అలా కూడా మనం డేటాని ఇక్కడే బ్లాక్ చేసి నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి మూవ్ చేయకుండా చేయొచ్చు. ఓకే. సో, ఇదొకటే సినారియో అని కాదు. మనకు చాలా సినారియోస్ వస్తాయి. లైక్ సాలరీ ఈక్వల్ టు సమ్ ఆహ్, కాన్స్టాంట్ సాలరీస్ ఉంటే ఆ డేటానే పాస్ చేయాలి. లేకపోతే సాలరీ ఆహ్, లైక్ 10,000 అబోవ్ ఉంటేనే పాస్ చేయాలి. ఓకే. సో, అలాంటి కండిషన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ కండిషన్స్ ఇంగా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ పైన మనం డేటా ఏదైనా బ్లాక్ చేయాలనుకుంటే ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, థియరిటికల్‌గా చూద్దాము. సో, ఇదేంటి ఫిల్టర్ కండిషన్ అనేది యాక్టివ్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్. ఓకే. సో, బోత్ సోర్స్ అండ్ నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి ఇది కనెక్ట్ అయ్యింది. పోర్ట్స్ వచ్చేసి ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఉంటాయి. సో, కండిషన్ యూజ్ చేయాలంటే మనకి ఇలా ఉంటుంది. సో, ఇక్కడ ఫిల్టర్ కండిషన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మనకి ఒకటి ఎడిటర్ టూల్ ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మనం కండిషన్స్ రాయాలి. సో, ఫిల్టర్ రోస్ ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ సోర్సెస్. ఫ్లాట్ ఫైల్ ఉన్నా కూడా మనము డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఫ్లాట్ ఫైల్ ఉన్నా చేయొచ్చు. సారీ టేబుల్ ఉన్నా కూడా చేయొచ్చు మనం. సింగిల్ పాస్ సోర్స్ ఇంటూ మల్టిపుల్ టార్గెట్స్. తర్వాత బూలియన్ కండిషన్ ఈజ్ ఆల్వేస్ ఫాస్టర్ యాజ్ కంపేర్డ్ టు కాంప్లెక్స్ కండిషన్స్. సో, ఇఫ్ కండిషన్స్ అనేవి చాలా ఈజీ. సో, బేస్డ్ ఆన్ కండిషన్ డేటా అనేది పాస్ చేస్తుంది నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి. యూజ్ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎర్లీ ఇన్ ద మ్యాపింగ్. సో, మనం ఏదైనా ఫిల్టర్ చేయాలనుకుంటే సో, సోర్స్ తర్వాతనే మనం యూజ్ చేసుకుంటే బెస్ట్ అని ఇక్కడ చెప్తున్నాను. యూజ్ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎర్లీ ఇన్ ద మ్యాపింగ్. సో, లెట్స్ సే నువ్వు ఇక్కడ మధ్యలో రూటర్స్ గాని, లేకపోతే వేరే ట్రాన్స్‌ఫర్మేషన్స్ యూజ్ చేస్తుంటావు. సో, మధ్యలో నువ్వు ఫిల్టర్ చేయాలనుకుంటున్నావు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ అలోయింగ్ ఆల్ దీస్ కాలమ్స్, ఆల్ దిస్ డేటా సో, నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి అలౌ అయిన తర్వాత నువ్వు ఫిల్టర్ చేసేదానికన్నా, సో, ముందే ఫిల్టర్ చేసుకుంటే నీకి జాబ్ పెర్ఫార్మన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. సో, ఫిల్టర్ అనేది ముందే ఫిల్టర్ చేసుకొని లిమిటెడ్ డేటాని మనం
నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్‌కి పాస్ చేసుకుంటే మంచిది. సో, అది మనం డెవలపర్‌గా సో, మనకెప్పుడైనా గాని మ్యాపింగ్ డెవలప్ చేస్తే జాబ్ అనేది ఎంత తక్కువ టైంలో పాసిబుల్ అయితే అంత తక్కువ టైంలో రన్ జేయాలి. ఓకే. అంత తక్కువ టైంలోనే రన్ అయిపోవాలి జాబ్ అనేది. సో, అలా రన్ అవ్వాలంటే మనం ముందే ఆ జాబ్‌ని ఎలా డిజైన్ చేయాలి? ఎలాంటి డేటా ఏమైనా ఫిల్టర్ చేయాలనుకుంటే సో, ఎక్కడ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది యూజ్ చేయాలి. సో, అవన్నీ మనం అనాలిసిస్ చేసి ఒక రఫ్ డయాగ్రామ్ ఒకటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మ్యాపింగ్ డిజైన్ చేసేది స్టార్ట్ చేసుకోవాలి. సోర్స్ క్వాలిఫైయర్ ఫిల్టర్స్ రోస్ ఫ్రమ్ రిలేషనల్ సోర్సెస్ బట్ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈజ్ సోర్స్ ఇండిపెండెంట్. సో, ఇదేంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నగానే ఫిల్టర్ చేయకుంటే సోర్స్ క్వాలిఫైయర్‌లోనే ఫిల్టర్ చేసుకోవచ్చు. లైక్ క్వెరీ రాసుకోవచ్చు. ఓకే. సో, అక్కడే నువ్వు ఆహ్, ఇక్కడ సోర్స్ అంటే ఏంటిది? సోర్స్ క్వాలిఫైయర్ అంటే ఏమి ఇట్లా? లెట్స్ సే ఇది రిలేషనల్ టేబుల్ అనుకున్నాము. ఓకే. సోర్స్‌లో మనము రిలేషన్ టేబుల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, నువ్వు ఇక్కడే ఫిల్టర్ చేసుకుంటే డైరెక్ట్‌గా డేటాబేస్ నుంచి నీకు 10 కాలమ్స్ ఉంటే ఇక్కడ నువ్వు టేబుల్‌లో 10 కాలమ్స్ ఉన్నాయి. సో, నువ్వు ఇక్కడే సోర్స్ క్వాలిఫైయర్‌లో ఫిల్టర్ క్వెరీ రాసుకుంటే సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ 10 రికార్డ్స్‌ని రీడ్ చేసేదానికన్నా బేస్డ్ ఆన్ ఫిల్టర్ కండిషన్ లెట్స్ సే ఓన్లీ 5 రికార్డ్స్ ఫిల్టర్ అవుతున్నాయనుకుందాం. సో, నీకు డైరెక్ట్‌గా డేటాబేస్ నుంచి ఓన్లీ 5 రికార్డ్సే అది పుల్ చేస్తుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ 10. సో, అంటే ఏంది? నెక్స్ట్ మనం ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి పాస్ చేసే డేటా అనేది లిమిట్ అయిపోయింది ఇక్కడే. సోర్స్ క్వాలిఫైయర్‌లోనే లిమిట్ అయిపోయింది. సో, అప్పుడు జాబ్ త్వరగా రన్ అవుతుందన్నమాట. ఫిల్టర్ రోస్ ఫ్రమ్ రిలేషనల్ సోర్సెస్ బట్ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ సోర్స్ ఇండిపెండెంట్. సో, ఇది డిపెండెంట్ కాదు దేనిపైన. ఇది సోర్స్ పైన డిపెండ్ అయ్యేదే కాదు ఇది. ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఇండిపెండెంట్. సో, నువ్వు ఇక్కడ కూడా ఫిల్టర్ చేసుకుంటే సోర్స్ నుంచి 10 రికార్డ్స్ రీడ్ అయ్యి నీకు ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఇది సోర్స్ పైన డిపెండ్ అవ్వలేదన్నమాట. ఇది ఇండిపెండెంట్. నువ్వు ఎక్కడైనా ఆహ్, ఇన్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్ నువ్వు ఎక్కడైనా ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో, అదే దీని మీనింగ్. ఆల్వేస్ వాలిడేట్ ఏ కండిషన్. సో, మనం ఏదైనా క్వెరీ రాసినా, కండిషన్ రాసినా ఎవ్రీ టైమ్ మనం వాలిడ్ చేసుకోవాలి. వాలిడ్ అయితేనే మ్యాపింగ్ అనేది మనకి వాలిడ్ అవుతుంది. ఓకే. సో, ఇది చాలా సింపుల్ ట్రాన్స్‌ఫర్మేషన్. దీనికి ఎస్‌క్యూఎల్‌లో నువ్వు ఎవ్రీ టైమ్ క్వెరీస్ రాస్తున్నప్పుడు ఫిల్టర్ యూజ్ చేస్తావంటే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఇన్ఫార్మేటివ్. సో, ప్రాక్టికల్‌గా ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సోర్స్ వచ్చేసి సో, నా దగ్గర డేటా ఉంది ఆల్రెడీ. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని. సో, ఇది సోర్స్. సో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి కాలమ్స్ మనకి ట్రాన్సాక్షన్ ఐడీ ఉంది. ఐటెమ్ టైప్, సేల్స్ ఛానల్ అని ఉంది. ఆఫ్‌లైన్ ఉంది, ఆన్‌లైన్ ఉంది. ఇవి రెండే. ఓకే. ఆర్డర్ ప్రియారిటీ వచ్చేసి హై, కామన్, లో, మీడియం. సో, ఇలా ఉన్నాయి. ఆర్డర్ ప్రియారిటీస్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆర్డర్ డేట్ ఉంది. ఆర్డర్ ఐడీ ఉంది. షిప్‌మెంట్ డేట్. తర్వాత ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయినాయి. సో, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు సమ్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. సో, ఒక ఆహ్, ఐటెమ్. సో, ఇక్కడ ఏముంది ఐటెమ్ టైప్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ అని ఉంది ఇక్కడ. ఇట్స్ ఆఫ్‌లైన్. ఓకే. ఆఫ్‌లైన్ అంటే లెట్స్ సే ఇదొక రెస్టారెంట్ అనుకుందాము. సో, ఆఫ్‌లైన్ స్టోర్‌లో మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తాం గదా! సో, డైరెక్ట్‌గా ఎళ్లి ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇట్స్ లైక్ హై ప్రియారిటీ ఓన్లీ. సో, ఆర్డర్ డేట్ ఏంటి? ఆర్డర్ ఐడీ ఏముంది? షిప్‌మెంట్ డేట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్‌లైన్ దే విల్ షిప్ ఆహ్, షిప్ అంటే నువ్వు లైక్ ఆన్‌లైన్‌లో మనకి అప్లికేషన్స్ ఉంటాయి గదా! మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి. సో, అక్కడ ఆర్డర్ రెడీ అయిన తర్వాత వాళ్ళు షిప్ చేస్తారు. ఇన్ ద సెన్స్ డెలివరీ బాయ్‌కి ఆ ప్రొడక్ట్ అనేది ఇస్తారు. సో, ఇక్కడ షిప్ డేట్ అని ఉంది.
తర్వాత యూనిట్ సోల్డ్. యూనిట్స్ సోల్డ్ అయినాయి. ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయినాయి ఆ పర్టిక్యులర్ ఐటమ్. సో ఈచ్ ప్రైస్ ఎంత? యూనిట్ ప్రైస్ అంటే ఈచ్ యూనిట్ ప్రైస్. తర్వాత యూనిట్ కాస్ట్, టోటల్ రెవెన్యూ, టోటల్ కాస్ట్, టోటల్ ప్రాఫిట్. ఇక్కడ ఏమంటే ఇండియన్ ఫుడ్ అంటే ఇట్స్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ఏదైనా నెంబర్ ఆఫ్ అండర్ అండర్ ఇండియన్ ఫుడ్ సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. లైక్ రైస్, తర్వాత స్వీట్ ఐటమ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మొత్తం కలిపి మనకు ఒకటే డేటా ఉంది ఇక్కడ. ఓకే, సో ఇండియన్ ఫుడ్ అనేది మెయిన్ కేటగిరీ. సో టోటల్ ఎన్ని యూనిట్స్ సోల్డ్ అని, సో దాన్ని బట్టి ఇక్కడ టోటల్ రెవెన్యూ, టోటల్ కాస్ట్, టోటల్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. సో ఇప్పుడు మనము దీన్నే సోర్స్ గా తీసుకున్నాము. సో టార్గెట్ లో కూడా సేమ్ టేబులే. సో ఇక్కడ ఆల్రెడీ డేటా లోడ్ అయింది కాబట్టి నేను ఏం చేస్తాను, ట్రాన్స్లేట్ చేస్తాను. సో దీన్ని ట్రంకేట్ చేసి మనము మళ్ళీ డేటాని లోడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు డేటా ఏం లేదు ఇందులో. సో ఇప్పుడు మనం ఇది సోర్స్ డేటా, మనం ఇప్పుడు ఫిల్టర్ చేయాలి బేస్డ్ ఆన్ కండిషన్స్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫిల్టర్ డేటా బేస్డ్ ఆన్ సేల్స్ ఛానల్. ఓకే, సో ఫస్ట్ ప్రియారిటీ ఏం తీసుకున్నాం అంటే సేల్స్ ఛానల్ అనేది వాళ్ళకి ఏం కావాలంటున్నారు, ఓన్లీ ఆఫ్లైన్ ఒకటే కావాలంట. సో ఆఫ్లైన్ డేటా ఒక్కటే టార్గెట్ లోకి లోడ్ చేయమని చెప్పారు. ఇది ఒక సినియర్ అనుకున్నాం. సో ఇది ఎలా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ సోర్స్ అనేది ఇంపోర్ట్ చేసుకొని, సో సోర్స్ అనేది డేటాబేస్ కాబట్టి నేను డేటాబేస్ తీసుకుంటున్నా. సో కనెక్ట్ చేసుకొని, సో ఇక్కడ టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ నేమ్ ఏముంది, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. సో ఇది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ట్రాన్స్ ఐడి అనేది ఇక్కడ ప్రైమరీ కీ లాగా యూజ్ చేస్తాం. మన కీ కాగా కనిపిస్తుంది. సో ఇది ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఇట్స్ ఏ నాట్ నల్ కాలం. సో నల్ వాల్యూస్ అనేది అలో చేయదు ట్రాన్సాక్షన్ ఐడిలో. సో డెఫినెట్ గా డేటా అనేది ఉండాలి. సో సోర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము. టార్గెట్కి వెళ్ళి అది కూడా డేటాబేస్ కాబట్టి ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి, సో టీ అండర్ స్కోర్ ట్రాన్స్ డీటెయిల్స్, టార్గెట్ నేమ్ ఏముంది, టీ అండర్ స్కోర్ ట్రాన్స్ డీటెయిల్స్. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఓకే, సో ఇదే మనకు కావాల్సిన టేబుల్, ట్రాన్సాక్షన్ ఐడి, సేల్స్ ఛానల్, యూనిట్స్ అనేది. సో సోర్స్ టార్గెట్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, మ్యాపింగ్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ మ్యాపింగ్, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, క్లిక్ ఆన్ ఓకే. సో సోర్స్ టార్గెట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సోర్స్ వచ్చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. సో మనకు ఆటోమేటిక్గా సోర్స్ క్వాలిఫైర్ అనేది సోర్స్ ద్వారానే వస్తుంది. సో ఇది డిఫాల్ట్ అనమాట. ఇది నువ్వు ఏ మ్యాపింగ్ డిజైన్ చేసినా కూడా సోర్స్ క్వాలిఫైర్ రెండు ఒకటేసారి వస్తాయి. సో నెక్స్ట్ టార్గెట్ కూడా డేటాబేస్. సో టీ అండర్ స్కోర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఫిల్టర్ అనేది చేయాలి. డేటాని ఫిల్టర్ చేయమంటున్నారు. సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ అన్ని మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో వన్ బై వన్ చూసుకుంటే అప్డేట్ స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. తర్వాత అగ్రిగేటర్, లుక్అప్, సీక్వెన్స్ జనరేటర్, స్టోర్ ప్రొసీజర్, ఎక్స్టర్నల్ స్టోర్ ప్రొసీజర్, కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్, జాయినర్, నార్మలైజర్, ర్యాంక్, తర్వాత రూటర్, సార్టర్, టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్, సోర్స్ క్వాలిఫైర్.
తర్వాత ఇది ఎక్స్ఎంఎల్ సోర్స్ క్వాలిఫైయర్. ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వెబ్ సర్వీస్, ఎస్‌క్యూఎల్ ట్రాన్స్‌ఫర్మేషన్, యూనియన్ ట్రాన్స్‌ఫర్మేషన్, జావా ట్రాన్స్‌ఫర్మేషన్, సేల్స్ ఫోర్స్ ఉన్నా కూడా మనం ఆ సేల్స్ ఫోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎక్స్ఎంఎల్ పార్సర్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎక్స్ఎంఎల్ జనరేటర్, సో ఇలా నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో ఐదర్ నువ్వు ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే నీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో ఇలా కాకుండా ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఎక్కడుంది? ఓకే. ఇక్కడ ఇది ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అని ఉంది కదా! సో దీనిపైన క్రియేట్ అని కొడితే నీకు ఇక్కడ దీన్ని డ్రాప్ డౌన్ చేస్తే నీకు అన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయి. ఓకే. సో ఇక్కడ నుంచైనా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి దానికి ఏమైనా నువ్వు నేమ్ ఇవ్వాలనుకుంటే లెట్స్ సే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సేల్స్ టైప్. మనం అదే కదా ఇక్కడ చేస్తుంది ఫిల్టర్ ఏది ఫిల్టర్ చేయాలి సేల్స్ ఛానల్. సో సేల్స్ ఛానల్ ఇయర్ అలానే లైక్ మ్యాపింగ్ నేమ్ లాగా అనమాట. సో నువ్వు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ని రీనేమ్ చేసుకోవాలనుకుంటే ఇలా రీనేమ్ చేయొచ్చు. అంటే నీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి యూజ్ చేస్తున్నావు అని. సేల్స్ ఛానల్స్ అని యూజ్ చేస్తుంది. క్రియేట్ అనేస్తే అది క్రియేట్ అయిపోతుంది. డన్. సో ఇలా రీనేమ్ చేసుకోవచ్చు నువ్వు కూడా. సో ఇప్పుడు ఏం చేయాలి మనము ఫస్ట్ ఈ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని సో అన్ని కాలమ్స్ పాస్ చేసి ఓకే. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే పోర్ట్స్ వచ్చేసి అన్ని ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఇక్కడ. సో ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ కండిషన్ ఉంది. సో ఇక్కడ ట్రూ అని ఉంది. బై డిఫాల్ట్ గా ట్రూ ఉంటుంది. సో ట్రూ అంటే ఏంటి అంటే అన్ని అలో చేస్తుంది ఇది. సో డిఫాల్ట్ గా అన్ని కాలమ్స్ ని ఇది అలో చేస్తుంది. సో మనం ఏదైనా ఫిల్టర్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ మాడిఫై చేసుకోవాలి. ఇక్కడ పోర్ట్స్కి వెళ్ళి ఇక్కడ మనకి ఏముంది సేల్స్ ఛానల్ అని ఉంది. సేల్స్ ఛానల్ ఈక్వల్ టు ఆఫ్లైన్. ఓకే ఇంతే. ఇట్స్ సింపుల్ కండిషన్. తర్వాత వ్యాలిడేట్ అని చేయాలి. సో ఎక్స్ప్రెషన్ పాస్ట్ సక్సెస్ఫుల్. సో ఇలా వస్తేనే అది వ్యాలిడ్ అని అర్థం. క్లిక్ ఆన్ ఓకే, అప్లై, ఓకే. సో ఇప్పుడు మనము కండిషన్ అనేది ఇచ్చాము. సో సోర్స్ ఇక్కడ దాకా మనకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఎంత డేటా ఉందో మొత్తం డేటా అనేది సోర్స్ క్వాలిఫైర్ దాకా వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత డేటా అనేది ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కి పాస్ అవుతుంది. బట్ ఇక్కడ కండిషన్ ఉంది కాబట్టి ఆ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసి ఓన్లీ ఆఫ్లైన్ రిలేటెడ్ డేటా మాత్రమే టార్గెట్ కి పాస్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ నీకు 100 ఉంటే సేల్స్ ఛానల్లో ఒక 50 ఉంది అనుకున్నాం. ఓన్లీ 50 రిలేటెడ్ డేటా మాత్రం టార్గెట్ కి పంపిస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ 100. సో అది ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సో అరేంజ్ ఆల్. సో ఇలా ఫైనల్ గా మన మ్యాపింగ్ అనేది ఇలా కనిపిస్తుంది. సేవ్ ఇట్. సేవ్ చేసి ఉంది వ్యాలిడ్ అనేది. సో దీనికి వర్క్ ఫ్లో అనేది జనరేట్ చేద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ కనెక్షన్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. సోర్స్ వచ్చేసి సోర్సే, టార్గెట్ వచ్చేసి మనకి ఏమిటి ఇక్కడ సోర్స్ అనేది. సో టార్గెట్ కనెక్షన్. ఓకే. సో నెక్స్ట్. సో ఇది మ్యాపింగ్ నేమ్, ఇది సెషన్ నేమ్. ఫిల్టర్ అండర్స్కోర్ ట్రాన్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో సక్సెస్ఫుల్ గా జనరేట్ అయింది. ఫినిష్. సో ఇప్పుడు వర్క్ ఫ్లో మేనేజర్కి వెళ్ళి repository connector, right click, open, workflows కి వెళ్తే ఇక్కడ ఎక్కడ ఉందో మనకి వర్క్ఫ్లోస్ కనిపిస్తుంది. ఫైల్ టు టార్గెట్ ఉంటుంది ఎక్స్ఎంఎల్.
ఎం ఓకే. సెషన్ కదా మనం వర్క్ ఫ్లో కదా క్రియేట్ చేసింది. వర్క్ వర్క్ ఫ్లో అనిపించట్లేదు. వర్క్ ఫ్లో సెషన్ ఎస్ ఓకే. సెషన్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ సెషన్స్కి వెళ్తే ఫిల్టర్ ట్రాన్స్ఫర్ ఉంది. ఓకే. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సో ఫస్ట్ ఇందులో మనం చూసుకోవాల్సింది కనెక్షన్ డీటెయిల్స్. సో ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చే సెషన్ ప్రాపర్టీస్ సెషన్ లాగ్ నేమ్ ఇది. సో ఈ డైరెక్టరీలో సేవ్ అవుతుంది. పారామీటర్స్ ఏమైనా ఉంటే పారామీటర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సోర్స్ కనెక్షన్ వాల్యూ, టార్గెట్ కనెక్షన్ వాల్యూ. సో ఇవన్నీ మనం మ్యాపింగ్ లోనే ఇవ్వచ్చు, ఇక్కడ ఏం అవసరం లేదు. రీడ్ సోర్స్ రాసర్ ఇన్సర్ట్, ఏదైనా ఇన్సర్ట్ డిలీట్ అప్డేట్ చేయాలనుకుంటే మనం ఇక్కడే ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఏ ఇన్సర్ట్ ఫస్ట్. కమిట్ టైప్ వచ్చేసి టార్గెట్ లోకి. తర్వాత ఇంటర్వల్, కమిట్ ఇంటర్వల్ ఎన్ని రోస్ కమిట్ చేయాలనుకుంటున్నాం. సో ఎవ్రీ టైము ఇది 10,000 రోస్ అనేది కమిట్ చేస్తుంది. తర్వాత రోల్ బ్యాక్, ఇది ఎనేబుల్ చేసుకుంటే మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే సపోజ్ టార్గెట్ లో 5,000 రికార్డ్స్ లోడ్ అయినాయి, ఇంకా లోడ్ అవ్వాలి, మధ్యలో ఎర్రర్ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, నాకు టార్గెట్ లో సక్సెస్ గా పాస్ అయిన రోస్ అనేది నాకు లోడ్, ఆల్ డేటా ఎగ్జాక్ట్ గా రీడ్ అయ్యి వితౌట్ ఎర్రర్స్ అంతా లోడ్ అయితేనే నాకు కావాలి. ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు అన్ని లోడ్ అయిన రికార్డ్స్ అన్ని రోల్ బ్యాక్ చేయాలనుకుంటే నువ్వు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అనేది రికవర్ స్ట్రాటజీ, ఫెయిల్ టాస్క్ అండ్ కంటిన్యూ వర్క్ ఫ్లో. సో రికవర్ మధ్యలో నీకు సెషన్ ఫెయిల్ అయింది, సో అప్పుడు ఎలా రికవర్ చేసుకునే ఆప్షన్ కావాలనుకుంటే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫెయిల్ టాస్క్ అండ్ కంటిన్యూ వర్క్ ఫ్లో. సో నెక్స్ట్ సెషన్కి వెళ్తుంది అనమాట. ఒక సెషన్ ఫెయిల్ అయ్యి నెక్స్ట్ సెషన్స్ ఉన్నాయంటే ఆ సెషన్ ఫెయిల్ అయినా నెక్స్ట్ సెషన్కి వెళ్తుంది. సో ఇది రికవర్ స్ట్రాటజీ. తర్వాత బఫర్ సైజు ఇది డిఫాల్ట్గా ఎంత ఉంటుంది. కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్స్, లుక్అప్ ఏమైనా ఉంటే లుక్అప్ ఎనేబుల్ చేసుకోవాలి. బఫర్ బ్లాక్ సైజ్ ఆల్వేస్ ఆటో ఉంటుంది. ఇవన్నీ సేమ్ ఉంటాయి, ఆటోనే ఉంటాయి, ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డేట్ టైం ఫార్మెట్, సో మనం లోడ్ చేసినప్పుడు ఆ డేట్ ఫార్మెట్ ఏముంది. సో ఇక్కడ ఏముంది, డేట్ ఫార్మెట్స్ ఉన్నాయి ఇక్కడ. డే, మంత్, ఇయర్. డే, మంత్, ఇయర్. ఇక్కడ ఏముంది, మంత్, డే, ఇయర్. సో నువ్వు ఇది ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో డే, మంత్, ఇయర్. ఓకే. సో యూఎస్ టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, టైమింగ్స్ చేంజ్ చేయాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకేం టైమింగ్స్ అవసరం లేదు కాబట్టి డే, మంత్, ఇయర్. నీకు మళ్ళీ ఏమైనా ఎర్రర్ వచ్చిందో రివర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నీకు ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో రివర్ట్ అనేస్తే డిఫాల్ట్గా ఉన్న డే టైం ఫార్మాట్కి వెళ్ళిపోతుంది. స్టాప్ అండ్ ఎర్రర్స్, ఇవన్నీ ఎర్రర్ హ్యాండ్లింగ్, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఎర్రర్స్ ఏమైనా వస్తే మనం దానిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే. నెక్స్ట్ మ్యాపింగ్. సో ఇక్కడ కనెక్షన్ సెట్ చేసుకోవాలి. సోర్స్ వచ్చేసి రిలేషనల్ రీడర్, ఆర్కిల్ సోర్స్ స్కీమా. సో ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. టార్గెట్ వచ్చేసి టార్గెట్, లోడ్ టైప్ నార్మల్, ఇన్సర్ట్ ఆపరేషన్, అప్డేట్ అప్డేట్ డిలీట్, సంకేట్ మనం ఆల్రెడీ సంకేట్ చేసిన అవసరం లేదు. ఏవైనా బ్యాడ్ రికార్డ్స్ సోర్స్ నుంచి వస్తున్నాయంటే అవన్నీ ఈ ఫైల్లోకి లోడ్ అవుతాయి. ఇంకేమన్నా అంతే.
తర్వాత కాంపోనెంట్స్. సో ప్రీ సెషన్ కమాండ్, పోస్ట్ సెషన్ కమాండ్, తర్వాత ఆన్ సక్సెస్ ఈమెయిల్. సో జాబ్ సక్సెస్ అయిన తర్వాత నీకు ఏమైనా ఈమెయిల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఇక్కడ ఈమెయిల్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈమెయిల్ యూజ్ చేసుకోవాలంటే మనం ఈమెయిల్ టాస్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. అప్లై. ఓకే. సేవ్ ఇట్. నెక్స్ట్ వర్క్ఫ్లో డిజైనర్కి వెళ్ళి వర్క్ఫ్లోస్, క్రియేట్ వర్క్ఫ్లో, వర్క్ఫ్లో నేమ్ wf_s_, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు సెషన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే జస్ట్ వర్క్ స్పేస్ లో క్లిక్ చేయి, ఆటోమేటిక్గా మనకి మ్యాపింగ్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ఇది మనం క్రియేట్ చేసిన మ్యాపింగ్. తర్వాత లింక్ చేయాలి. సో లింక్ అనేది క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేయాలి, సేవ్ ఇట్. సో ఇక్కడ ఏముంది, వర్క్ ఫ్లో అనేది వ్యాలిడ్. సో నెక్స్ట్ ఏం చేద్దాం, రన్ చేద్దాం. స్టార్ట్ వర్క్ ఫ్లో. టేబులర్ వ్యూ డజంట్ ఎగ్జిస్ట్. టేబుల్ ఉంది కదా ఇక్కడ, t_trans details. ఓకే, ఇది ఎందుకు మళ్ళీ రివర్స్ అయిపోయింది, మళ్ళీ ఇది మళ్ళీ సోర్స్ వచ్చింది. ఇట్స్ టార్గెట్ కనెక్షన్. సోర్స్ వచ్చేసి సోర్స్. సేవ్ ఇట్. నువ్వు ఓన్లీ సెషన్ రన్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసి రీస్టార్ట్ టాస్క్ అని ఇవ్వచ్చు. లేదంటే వర్క్ ఫ్లో పైన రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ గా రీస్టార్ట్ అని కూడా ఇవ్వచ్చు. సో ఎంటైర్ వర్క్ ఫ్లో రీస్టార్ట్ అవుతుంది. సక్సెస్ అయింది. సో టోటల్ గా మనం సోర్స్ క్వాలిఫైర్ లేని 101 రికార్డ్స్ ఉన్నాయి. మనకి టార్గెట్ లో ఓన్లీ 50 రికార్డ్స్ లోడ్ చేసాం. అంటే ఆఫ్లైన్ అనేది 50 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టార్గెట్ లో క్వైరీ ఎగ్జిక్యూట్ చేసాం. సో సేల్స్ ఛానల్ వచ్చేసి అన్ని ఆఫ్లైన్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు కౌంట్ రోస్ 50. సో ఇది 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 ఇక్కడ డేటా రెండు మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఫిల్టర్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఆర్డర్ ప్రియారిటీ తీసుకున్నాం. సోర్స్ లో మనకు ఆర్డర్ ప్రియారిటీ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ హెచ్ ఉంది, సి ఉంది, ఎల్ ఉంది, ఎం ఉంది, 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక సినారియో, ఫిల్టర్ ఆర్డర్ ప్రియారిటీ ఆన్. సో వీళ్ళకి లెట్స్ మీడియం హై, ఇవి రెండే కావాలని అంటారు. టార్గెట్ లోకి ఎక్కడైతే ఆర్డర్ ప్రియారిటీ మీడియం హై ఉందో ఆ డేటా మాత్రమే టార్గెట్ లోకి లోడ్ చేయమని. సో యాక్చువల్ గా మనము సో ఇది క్వైరీ అయితే ఎలా రాస్తామో ఈ సినారియోకి, సేల్స్ ఛానల్ ఆఫ్లైన్ కి ఇక్కడ మొత్తం రీడ్ చేస్తాము. వేర్ సేల్స్ ఛానల్ ఈక్వల్ టు ఆఫ్లైన్ అని ఇస్తాం. సో ఇలా ఇచ్చినా మనకి ఒకటే డేటా వస్తుంది, 50 రోస్.
నువ్వు సోర్స్ క్వాలిఫైయర్‌లో ఈ క్వెరీ రాసినా గూడా ఓన్లీ నీకి రికార్డ్స్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ జూసుకుంటే ఇక్కడ సోర్స్ నుంచి 101 రికార్డ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం సోర్స్ క్వాలిఫైయర్‌లో మనం ఫిల్టర్ చేయలేదు. సెపరేట్‌గా ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో యూజ్ చేస్తున్నాం. ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో యూజ్ చేస్తున్నాం కాబట్టి సోర్స్ అనేది 101 రికార్డ్స్ రీడ్ చేస్తుంది. సోర్స్‌లో మనకి ఎంత డేటా ఉన్నా మొత్తం డేటా అనేది రీడ్ అవుతుంది ఇక్కడ. సో, లెట్స్ సే ఇక్కడ ఓన్లీ మనకు 100 రికార్డ్స్ కాబట్టి మినిమమ్ టైమ్ అనుకుందాం. బట్ రియల్ టైమ్‌లో మనకి లాక్స్ ఆఫ్ డేటా వస్తాయి. లాక్స్. ఓకే. సో, అప్పుడు ఈ సోర్స్ నువ్వు ఏదైనా సేమ్ సినారియో యూజ్ చేస్తున్నావు అనుకుందాం. సో, జాబ్ పర్ఫార్మెన్స్ మనం ఎలా ఇంప్రూవ్ చేస్తామంటే, ఇప్పుడు సోర్స్ క్వాలిఫైయర్‌లో మనకి అన్ని రికార్డ్స్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు సోర్స్‌లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉందనేది. మన రిక్వైర్మెంట్ కూడా తెలుసు. సో, అప్పుడు మనం ఏం థింక్ చేయొచ్చు, ఇన్‌స్టెడ్ ఆఫ్ రీడింగ్ లాక్స్ ఆఫ్ రికార్డ్, మనం సోర్స్ క్వాలిఫైయర్‌లోనే ఫిల్టర్ కండిషన్ ఇచ్చి, లైక్ ఇలా క్వెరీ రాసుకుంటే, మనకి రిక్వైర్మెంట్ ఉన్న ఫిల్టర్ కండిషన్ పైన ఇన్‌స్టెడ్ ఆఫ్ లాక్స్ ఆఫ్ రికార్డ్ రీడ్ చేయడం కన్నా, సమ్ థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్‌ని రీడ్ చేసుకొని ట్రాన్స్‌ఫర్మేషన్‌కి నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి పాస్ చేస్తే ఇట్స్ ఎ బెస్ట్ అన్నమాట. సో, అప్పుడిక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ 101 ఓన్లీ 50 రికార్డ్సే రీడ్ అయితాయి సోర్స్ నుంచి. డైరెక్ట్‌గా టార్గెట్‌లోకి 50 రికార్డ్స్ లోడ్ చేస్తాం. సో, అలా జాబ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ చేసేలాగా మనం మ్యాపింగ్స్ అనేది డిజైన్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫిల్టర్ కండిషన్ ఆర్డర్ ప్రియారిటీ. సో, ఆర్డర్ ప్రియారిటీకి మనం ఎలా వస్తాం, ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. వేర్ సేల్స్ ఛానల్ ఇన్ ఎం అండ్ ఓకే. సేల్స్ సేల్స్ ఇంకా నేమ్స్ ఏమైనా డిఫరెంట్‌గా ఉన్నాయా? సేల్స్ ఛానల్ ఎం ట్యాబ్స్ ఉంది, హెచ్ ఉంది. సేల్స్ సేల్స్ ఛానల్. సో, ఇక్కడ మ్యాపింగ్‌లో మనం అది ఎలా ఇస్తాం, ప్రాపర్టీస్‌కి వెళ్ళి ఇంతకుముందు ఏమి ఇచ్చాం మనము, ఆఫ్‌లైన్ ఉంది కదా. సో, ఇప్పుడు ఎం ఈక్వల్ టు హెచ్ వాలిడేట్.
సో ఇది వ్యాలిడేట్ అయింది. More selection equal to height. Validates. ఇప్పుడు ఫిల్టర్ కండిషన్ లో నేను బేస్డ్ ఆన్ ఆర్డర్ ప్రియారిటీ పైన నేను డేటా అనేది లోడ్ చేస్తాను. సేవ్ ఇట్. వ్యాలిడేట్ అయింది. సో ఇప్పుడు నువ్వు దీన్ని రీఫ్రెష్ చేయాలి. ఈ సెషన్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ మ్యాపింగ్ అనేస్తే, సో ఇక్కడ మ్యాపింగ్ లో మనం ఏదైనా చేంజెస్ చేస్తే సెషన్ లో కూడా ఆ చేంజెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. అప్పుడు నీకు ఇలా వస్తుంది. సో నీకు ఏమైనా చేంజెస్ ఉంటే నీకు ఇట్లా ఎల్లో మార్క్ అనేది వస్తుంది. సో అప్పుడు నువ్వు రీఫ్రెష్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేస్తే అది మళ్ళీ వ్యాలిడేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ అప్లై చేస్తామో ఆ చేంజెస్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వ్యాలిడేట్ చేసుకుంటుంది. వ్యాలిడేట్ అయ్యిందంటే మనకి ఇలా వ్యాలిడ్ అని వస్తుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ ఏం చేద్దాము, మనం టార్గెట్ ట్రంకేట్ చేయలేదు ఇక్కడ ఆప్షన్. సో మనం సేమ్ మ్యాపింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో నేను ట్రంకేట్ చేస్తున్నా. సో అంటే ఫ్రెష్ డేటా అనేది ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మా మానిటర్కి వెళ్ళి దీన్ని రీస్టార్ట్ చేస్తాం. సో నాకు 0 వచ్చింది. ఎందుకు వర్క్ అవ్వట్లేదు ఫిల్టర్ కండిషన్. ఓకే, అప్లై, ఓకే, సేవ్ ఇట్, రిఫ్రెష్, సేవ్, రీస్టార్ట్. డేటాను లోడ్ అవ్వట్లేదు అంటే సేల్స్ ఛానల్ ఇది ఈ కాలంలోనే లేదు. మనం యూజ్ చేస్తుంది ఇది ఆర్డర్ క్రియేట్ అనేది యూజ్ చేయాలి. రాంగ్ కాలం పైన మనం ఫిల్టర్ చేస్తున్నాం. సో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అన్నీ ఉంటాయి, కేర్ఫుల్గా చూసుకొని చేయాలి. సో ఇప్పుడు ఏముంది, ఇక్కడ హెచ్ఎం ఒకటే ఫిల్టర్ అయింది. సో ఇలా కూడా ఫిల్టర్ చేయొచ్చు. ఇంతకుముందు రాసిన లాగా ఇన్ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఆర్డర్ ప్రియారిటీ ఇన్ యూజ్ చేసినా కూడా మనకి సేమ్. సో ఇక్కడ కూడా నేను అదే యూజ్ చేస్తాను. చెప్పాలి కదా. ప్రాపర్టీస్. సో ఇక్కడ కూడా సేవ్ ఛానల్ అనే యూజ్ చేస్తున్నాం. ఆర్డర్ ప్రియారిటీ ఇంకోటి అండ్ ఆర్డర్ ప్రియారిటీ వచ్చి validate. Okay, update. Okay, save it, refresh the session, save it, restart the task. ఇది మళ్ళీ zero వచ్చింది. ఆర్డర్ ప్రియారిటీ ఆర్డర్ ప్రియారిటీ కొట్టు fetch get సేమ్ ఉంది. సో మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఆర్ అని ఇవ్వాలి. ఆర్ అంటే ఆర్డర్ ప్రియారిటీ ఎం అయినా లేకపోతే హెచ్ అయినా. సో రెండు తీసుకుంటుంది. సో ఇక్కడ మనం క్వైరీ రాస్తే ఎన్ని రోస్ వచ్చాయి? 53 వచ్చాయి. ఇప్పుడు టార్గెట్లో కూడా అన్ని రోస్ లోడ్ అయింది. సో సేల్స్ ఛానల్ ఏది ఉన్నాయి, ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. మనం ఆర్డర్ ప్రియారిటీ వచ్చి హెచ్ఎం. సో కౌంట్ రోస్ 53 వస్తుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫిల్టర్ కండిషన్స్ పైన మనము ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే.